చీఫ్ అండ్ బెస్ట్ రేట్లు ఇస్తామంటే వాళ్ళు ఎట్ట బతకాలి? అమరావతి రైతు దగ్గర తీసుకుని 12 ఏళ్ల నుంచి 1 ఎకరం భూమి ఉన్నటువంటి వాడు ప్రభుత్వానికి ఇచ్చేశాడు. ఏడాదికి 25,000 రూపాయలతో బతకగలుగుతాడు ఒకడు, ఒక కుటుంబం బతుకుతుందా? 1 ఎకరం భూమి మీద ఎంత దర్జాగా బతికేవాళ్ళు వాళ్ళు అంతకుముందు. వాళ్ళ కింద ఒక 4 పని చేసుకునేవాళ్ళు కూలీలు. ఇవాళ రోజున ఏంటి వాళ్ళ జీవితం? 12 ఏళ్ల నుంచి అసలు ఆ హ్యూమన్ టచ్ ఎవడు చేయట్లా. అదే ధైర్యం ఇప్పుడు వీళ్ళకి. ఏది చేసినా సరే, ఏం చేసినా గొప్పగా పొగిడేటటువంటి వ్యవస్థ ఉంది మనకి, విజన్ కింద చూపించే వ్యవస్థ ఉంది మనకి. అంతే తప్పించి పారిపోతోంది ప్రభుత్వం అని చెప్పట్లేదు ఇక్కడ. ఇంకొకటి కూడా ఇందులో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఏదైతే ఉంటుందో సిఎస్ఆర్ ఫండ్ అనేది, దాని గురించి అప్పుడు P4 అన్నారు, దాని ద్వారానే సంక్షేమ పథకాల అమలు ఏదో చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీనికి కూడా ఆ సిఎస్ఆర్ ఫండ్స్ రాబట్టే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? చాలా మంది ఆ సిఎస్ఆర్ ఫండ్ ఎగ్గొడుతున్నారు, లేదంటే వేరే దానికి వాడుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ యాంగిల్ ఏమైనా ఆలోచిస్తుంది? ఆ కోణంలో చూడొచ్చా దీన్ని? సిఎస్ఆర్ ఫండ్ల కోసం అయితే వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ను వాడితే ఆటోమేటిక్గా వస్తాయి. సమస్య దానికోసం కాదు, మనం తప్పించుకు పారిపోవడానికి అది ఒక సాకు చూపెడుతున్నాం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇప్పుడు వీళ్ళు ట్రస్ట్ రిజిస్టర్ చేసి ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పర్మిషన్ ఎన్ని తెచ్చుకోవడానికి టైం పడుతుంది. ఆ తర్వాత కదా వీళ్ళు జరిగేది. ఫస్ట్ ఇప్పుడు స్కూళ్ళు నడపడం ఏంటి? ఎండాకాలంలో స్కూళ్ళ బిల్డింగ్లు పూర్తి చేయాలి కదా. మొన్ననే ఈనాడు జ్యోతి రాసింది ఏంటి? ఈ